ఈరోజు స్పెషల్ అరేబియన్ స్టైల్ చికెన్ మంది. ఇది ఘాటుగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆల్ ఏజ్ గ్రూప్స్ని ఆకట్టుకునే అద్భుతమైన డిష్. మందిని ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలి, ఉపయోగించే స్పెషల్ మసాలాస్, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 750 గ్రామ్స్ పెద్దగా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని బాగా వాష్ చేశాక పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్స్ వేయడం వల్ల చికెన్కి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మంది మసాలా కోసం ఒక మిక్సర్ జార్లో దాల్చిన చెక్క, 6 యాలకులు, 6 లవంగాలు, కొంచెం జాజికాయ, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ మంది మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఈ మసాలాలంతటిని బాగా కలిపి ఇందులో చికెన్ వేసి పేస్ట్ బాగా కోట్ చేయాలి. చికెన్ పేస్ట్ బాగా పట్టించి మసాజ్ చేస్తే మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు 1 కప్పు బాస్మతి రైస్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 2.5 కప్పుల నీళ్లు వేసుకొని మరుగుతున్న నీటిపైన జల్లెడను పెట్టి దాని మీద 3 గంటలు మ్యారినేట్ చేసిన చికెన్ని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. లిడ్ తీసి స్టీమ్ కుక్ చేసిన చికెన్ను ఫోక్తో గుచ్చి టెస్ట్ చేసుకొని చికెన్ను పక్కన తీసేయాలి. మిగిలిన ఈ చికెన్ స్టాక్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేశాక అందులో డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మంది రెసిపీలో అథెంటిక్ ఫ్లేవర్ని ఇస్తాయి. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాడండి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మంది మసాలాను కూడా యాడ్ చేసి మిగిలిన చికెన్ స్టాక్ను ఇందులో యాడ్ చేయాలి. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్పు కంటే ఎక్కువగా వాటర్ పడుతుంది. ఈ విధంగా బాయిల్ అవుతున్న స్టాక్లో మాత్రమే 1 కప్ బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం రైస్ని యాడ్ చేయాలి. తర్వాత లిడ్ పెట్టేసి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి స్టీమ్ కుక్ చేసిన చికెన్ను పెట్టి దాన్ని హై ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ గ్రిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్కు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మసాలా అడుగు పడితే దాన్ని తీసేస్తూ అవసరం అనిపిస్తే ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా 20 నిమిషాల పాటు చికెన్ను బాగా గ్రిల్ చేసుకోవాలి. ఇలా ఓవెన్ లేకుండానే గ్రిల్డ్ చికెన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత లిడ్ తీసి మండి రైస్ని ఒకసారి మిక్స్ చేసుకొని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మందిలోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 ఫుల్ టొమాటోని స్లైసెస్ చేసి ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 1 ఫుల్ ఆనియన్ని కూడా స్లైసెస్గా చేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల చట్నీ చేదుగా అవ్వదు. ఈ విధంగా మరీ మెత్తగా అవ్వకుండా చట్నీని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. ఫైనల్గా అరేబియన్ స్టైల్ చికెన్ మండి రెడీ. ఇది కారంగా అస్సలు ఉండదు, ఘాటుగా మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది. చికెన్ లవర్స్కి ఇది ఒక మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి.